హాయ్ అండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. ఐఎమ్ డాక్టర్ భార్గవధన్. వెల్కమ్ టు మెడికల్ కర్మ విపర్యాస. సో జూన్ 25, 2025 రుణ విమోచక బగలా తంత్రం నిర్వహిస్తున్నానండి. సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోగలరు. సరే, ఇక ఈరోజు టాపిక్ మేజర్గా శుక్రదోషం అన్నమాట. శుక్రదోషం అంటే ఏంటి అంటే చూడండి, శుక్రుడికి సంబంధించిన దోషాన్ని శుక్రదోషం అంటారు. అంటే మీ జన్మ జాతకంలో శుక్రుడు సరిగా లేనప్పుడు శుక్రదోషం అనేది వస్తుంది. మరి శుక్రుడు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే శుక్రదోషం వచ్చినప్పుడు ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయి అంటే మేజర్గా డబ్బు. మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలబడదు. అండ్ సెకండ్ థింగు, మీరు చూడండి, ప్రాపర్‌గా రిలేషన్స్‌ని మెయింటైన్ చేయలేకపోతుంటారు. ఒకరిని ప్రేమించడం, కట్ ఆఫ్ అయిపోవడం, మళ్ళీ ఇంకొకరిని ప్రేమించడం, అది కట్ ఆఫ్ అయిపోవడం. లాస్ట్‌కు మీకు లాస్ట్‌కి ఎలా అవుతుందంటే ఇక అసలు రిలేషన్స్ మీదనే విరక్తి రావడం, విసుగు రావడం. ఏంది ఇదంతా అనిపించడం అనమాట. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే బంధువులతో ఎక్కువ తగులాడుతా ఉంటారు. వాళ్ళని చూడు ఎట్లున్నారు, వీళ్ళని చూడు ఎట్లున్నారు, వాళ్ళంతా బాగున్నారు, మనమెందుకు ఇట్లున్నాము, అసలు ఏంటి, ఈ సంపాదన ఏమీ సరిపోవట్లేదు. ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ శుక్రులు ఒకే ఇంట్లో ఉండి, డిఫరెంట్ దోషం గల శుక్రులు ఒకే ఇంట్లో ఉండి పోరు చేస్తే ఎట్లా ఉంటుందో ఆ మైండ్ సెట్ ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా మగవారికి ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే వీర్య కణాల సంఖ్య చాలా తక్కువ పోవడము. అండ్ వాళ్ళు ఎక్కడైనా గానీ శృంగారంలో సామర్థ్యం లేకపోవడము, లేదా పెళ్ళైన కొత్తలో ఉన్నంత ఇది తర్వాత తర్వాత సామర్థ్యాన్ని తగ్గిపోవడము. అంగానికి సంబంధించిన ముఖ్యంగా పురుషులకైతే మీకు జననేంద్రియాలకు సంబంధించిన జబ్బులు రావడము, లేడీస్‌కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము, బాయ్స్‌కి పెనిస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. పెనిస్ సారీ బాయ్స్‌కి జననాంగాలకు సంబంధించి మీకు ఎస్పెషల్లీ అంగస్తంభన సమస్యలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒకటి కాదండి, శుక్రుడు డబ్బు మొదలుకొని, కామం మొదలుకొని, సుఖం మొదలుకొని, ఇక రిలేషన్స్, ఇలా ప్రతి యాస్పెక్ట్‌లో ఆయన హిట్ చేస్తూ ఉంటాడనమాట. మరి అలాంటి శుక్రుడు మీ జాతకాల్లో దోషాలు క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఈ దోషాలు చాలా మందికుంటాయి. కొంతమంది సీక్రెట్‌గా ఉన్న ఈ గుప్త అండ్ ఇందాక వచ్చిన ఆ జననాంగాలకు సంబంధించినటివి చాలామంది చెప్పకపోవచ్చు. బట్ ఇవన్నీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. చాలామందికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో, ఇట్స్ వెరీ టఫ్ టు ఈ శుక్రుడిని అప్‌లిఫ్ట్ చేయడం. సో, మరి ఎలా చేయాలి అంటే చూడండి, ఫస్ట్ థింగ్, శుక్రుడిని అప్‌లిఫ్ట్ చేయాలి అంటే మీ జాతక ప్రకారం డిపెండ్స్ ఆన్ లగ్న. మీరు స్కై బ్లూ కలర్ ఏసుకోవాలి. అందరూ స్కై బ్లూ కలర్ ఏసుకోవద్దు. మీ లగ్నాన్ని బట్టి స్కై బ్లూ అనేది అచ్చొస్తుందా లేదని చూసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, లేడీస్‌కి అండ్ అదే స్త్రీలకు, మీ ఇంట్లో లేడీస్‌కి కానీ, బయట మీ ఫ్రెండ్స్‌లో ఉన్న గర్ల్స్‌కి కానీ మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. చాలా బాగా ట్రీట్ చేయండి వాళ్ళని. నంబర్ 3, ఇంట్లో ఉన్న లేడీస్‌కి మీరు ఫ్రైడే మంచిగా వాళ్ళకి ఏదైనా ఐటెమ్స్ కావాలన్నా అవి తెచ్చిచ్చడము. తర్వాత వాళ్ళకి బ్యూటీకి డెవలప్ చేసుకునే దానికి కిట్స్ కొన్ని ప్రొవైడ్ చేయడము. ఇవన్నీ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ధనం ఉన్నవాళ్ళు గోల్డ్ అలాంటివి కొనివ్వడము. అండ్ ఇంకా వచ్చేసి మీరు శుక్రుడిని అప్‌లిఫ్ట్ చేయాలి అంటే శుక్రుని యొక్క ఆరాధన చేయడము, శివారాధన చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఇక సాత్విక పరంగా ఇవి నేను చెప్పినాను హోమ్ రెమెడీస్. ఇంకా సాత్విక పరంగా ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటే మీరు శుక్రవారం రోజు కొన్ని రకాల తాంత్రిక పరంగా ఇంకా ఎలాంటివి చేయొచ్చు అంటే, తాంత్రిక పరంగా కామపాల పాశుపత తంత్రం అని ఒకటి ఉంటుందండి. ఈ తంత్రాన్ని చేయడం ద్వారా ఇంపార్టెన్సీ, అంతేకాకుండా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్, తర్వాత మీకు స్త్రీలకు ఈ ఎటువంటి ఆ గుప్త డిజార్డర్ అయినా కానీ, సీక్రెట్ డిజార్డర్ అయినా కూడా మీకు రిజాల్వ్ అయిపోతుంది. అండ్ ధనానికి సంబంధించి ఈవెన్ శుక్రుడు ఏ ఏ మూమెంట్స్‌లో మీకు హార్మ్ చేస్తాడో అవన్నీ కూడా అప్‌లిఫ్ట్ అయిపోతాయన్నమాట. సో, ఇది శుక్రదోషానికి సంబంధించిన మేజర్ కాన్సెప్టు. అండ్ దీంట్లోనే ఇంకొక కేటగిరీ ఉందండి. దట్ ఈస్ కాల్డ్ భృగు షట్క దోషం. సో, ఈ భృగు షట్క దోషం అనేది వెరీ డేంజరస్. లాస్ట్‌కి భృగు షట్క దోషం ఉన్న వాళ్ళకి సమ్‌టైమ్స్ పెళ్ళిళ్ళు కూడా కాకోకున్న పరిస్థితులు వస్తా ఉంటాయన్నమాట. కొంతమంది చూడండి, పెళ్ళిళ్ళు కాకోకుండా అలాగే మిగిలిపోతుంటారు. మరి ఏమి కారణం? అంగస్తంభన సమస్యలు, లేదా ప్రాపర్‌గా సుఖాన్ని పొందలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుంటాయి. వీటి గురించి మనము మరింత డెప్త్‌గా మునుముందు
వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.